హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్స్ మీడియా. ఈరోజు మనం మృత్యుంజయ మూవీ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. శ్రీ విష్ణు గారు ఆయన రెగ్యులర్గా చేసే కామెడీ మూవీస్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఈ మూవీలో కామెడీ కానీ, లవ్ స్టోరీ కానీ, సాంగ్స్ కానీ ఏముండవు. ఓన్లీ ఇన్వెస్టిగేటివ్ వేలోనే సినిమా వెళ్తుంది. మూవీలో జై అనే క్యారెక్టర్ శ్రీ విష్ణు గారు ప్లే చేశారు. జై ఒక న్యూస్ పేపర్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారు. కానీ ఆయన గోల్ మాత్రం క్రైమ్ రిపోర్ట్ రావడం. తన జాబ్లో అబిచ్యురీ అడ్వర్టైజ్మెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి కొన్ని స్ట్రేంజ్ డెత్స్లో సిమిలారిటీ ఉందని అనిపిస్తుంది. ఆ క్యూరియాసిటీతో జై ఆ డెత్స్ వెనుక ఉన్న మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అలా ఈ స్టోరీ గ్రాడ్యువల్లీ ఒక బిగ్గర్ మిస్టరీ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సింపుల్గా క్యారెక్టర్ని క్యారీ చేశారు. రెబ్బా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా స్టోరీకి సపోర్ట్గా బాగా పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ గారు సినిమాని ఇన్వెస్టిగేషన్ బేస్డ్గా స్లోగా బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో మిస్టరీ క్రియేట్ చేసిన విధానం ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ డార్క్ టోన్లో ఉంది. థ్రిల్లర్ ఫీల్కి బాగా సూట్ అయింది. మ్యూజిక్ అక్కడక్కడ సస్పెన్స్ని పెంచిన కాలభైరవ్ గారి రేంజ్లో మ్యూజిక్ కనిపించలేదు. అండ్ ఎడిటింగ్ ఓవరాల్ మూవీ పేస్ని మెయింటైన్ చేసింది. ఎడిటింగ్ సినిమాలో బాగా వర్క్ అయిన పాయింట్స్ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జోన్ నుంచి స్టోరీ ట్రాక్ తప్పకపోవడం, అక్కడక్కడ బీజిఎం అండ్ రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్కి చాలా దూరంగా ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా బెటర్గా రాసుంటే బాగుంది అనిపించింది. అండ్ చాలా సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అదే కన్వీనియంట్ రైటింగ్. అంటే మూవీలో జై అనే క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ కాదు, కానీ పోలీస్ ఆఫీసర్ కంటే ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకోటి, ఆయన తీసుకునే ప్రతి డిసిజన్ రైటే. ఆయన చేసింది చూసింది అంతా రైటే. ఎక్కడ ఒక తప్పు చేయడం అలాంటివి ఉండవు. నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో ఇంటర్లింక్డ్ కనెక్షన్స్ గురించి ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీకి మాకు సంబంధం లేదు అనే ఫీల్ ఉంటుంది. రీజన్ ఏంటంటే సెటప్స్ అండి. ఆ మూవీలో సెటప్ స్టార్ట్ అయినప్పుడే మనకు తెలిసిపోద్ది దీనికి ఒక పే ఆఫ్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అని. అప్పుడు ఏమైందంటే పే ఆఫ్ టైంలో ఈ సీన్ దానికి సంబంధించింది కదా అని అంత పెద్దగా ఆలోచించమని, ఎందుకంటే ఆ సీన్ మనకు ముందే తెలుసు కాబట్టి. అదే రీజన్ అనిపించింది. ఓవరాల్గా మృత్యుంజయ్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చిన డీసెంట్ థ్రిల్లర్. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ మూవీని క్యారీ చేసింది. స్క్రీన్ ప్లే ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బెటరే ఉండేది అనిపించింది. ఇవాళకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.